Hello guys and welcome back to my channel. Finally India's most awaited దేవరా మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఎన్టీఆర్ అన్న త్రిబుల్ ఆర్ తర్వాత హిట్ కొట్టాడో లేదో చెప్పే ముందు ఈ ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలా లోలో ఉంది. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఇంకా 2018 తర్వాత సోలోగా ఎన్టీఆర్ అన్న ఇస్తున్న మూవీ ఇది. నాకు తెలిసినంతవరకు టీఎఫ్ఐలో ఒక మూవీ హిట్ అవ్వాలంటే ఇంటర్వెల్ క్లైమాక్స్ జీప్ పగిలిపోయేలా పడితే చాలు. నిజంగా ఈ మూవీలో ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ నాకు బాగా ఎక్కేసినాయి. అంటే టోటల్ సినిమా గురించి కాదు, కానీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అండ్ సినిమాటోగ్రఫీ రత్నవేల్ గారు అయితే చించి అవతలు పాడేశారు. విజువల్స్ మాత్రం ఒక వేరే లెవెల్లో ఉన్నాయి. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కూడా సెకండ్ హాఫ్లో ఒక్కొక్క చోట ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఎంట్రన్స్ దగ్గర టైటిల్ కార్డ్స్ దగ్గర కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మ్యూజిక్తో. ఇంకా కొరటాల శివ గారి విషయానికి వస్తే రైటింగ్ కొద్దిగా రొటీన్గానే ఉంటుంది. అది మనం ట్రైలర్లో ఆల్రెడీ కనిపెట్టేసాం, కానీ దాని ఎగ్జిక్యూషన్ అనేది పర్లేదు, చాలా బాగుంది. కానీ అది పూర్తిగా హైప్ ఇచ్చేసిందా అంటే నాకు అది దీని తర్వాత ఇది వస్తుందేమో అని ఎక్స్పెక్టేషన్స్ వస్తాయన్నమాట. అంటే మనం ఏదైతే అనుకుంటామో అదే వచ్చేస్తుంది సినిమాలో. అది కొద్దిగా క్రేజీ ఉంటుంది. సో రైటింగ్ బాగానే ఉన్న, ఎగ్జిక్యూషన్ అన్న ఇంకొద్దిగా బెటర్ చేయాల్సింది అనిపించింది. సో ఇంకా స్టోరీ విషయానికి వస్తే రత్నగిరి అనే ఒక ప్లేస్, అది సముద్రం పక్కనే ఉంటుంది. దానికి ఎర్ర సముద్రం అని ఇంతకుముందు ఉన్న వాళ్ళ వల్ల కూడా పేరు వస్తుంది. అక్కడ సముద్రపు దొంగలు కంటైనర్స్ని ఎప్పుడు దోచుకుంటూ ఉంటారు. అన్యాయాన్ని ఎదిరించే తండ్రి కొడుకు, అండ్ తండ్రి పేరు దేవరా, కొడుకు పేరు వరా మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ నాకు వరా కంటే దేవరా యాక్టింగ్ చాలా బాగా ఎంగేజ్ చేసింది. నిజంగా ఆ ఫైటింగ్ ఎలివేషన్ సీన్స్ అయితే ఒక్కొక్క చోట గూస్ బంప్స్ అసలు. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి పండగనే చెప్పుకోవచ్చు. కాలర్ ఎగరేసుకుని తిరిగేయండి. రాజమౌళి గారి కర్స్ని బ్రేక్ చేసేసిందా అంటే ఏమో నాకు తెలిసి అంత అవ్వదు, కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వరనే నాకు తెలుసు. దీనికి టోటల్ నా రివ్యూ వచ్చేసి 3.7/5. మీ రేటింగ్ ఏంటనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.